హైదరాబాద్లో పబ్ ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని సినీ హీరో తరుణ్ అన్నాడు. డ్రగ్స్ వ్యవహారంలో విచారణకు తన తండ్రితో కలిసి సిట్ కార్యాలయానికి వచ్చారు. 7 ఏళ్ల క్రితం ఓ పబ్లో తాను పార్ట్నర్గా ఉండేవాడిని చెప్పారు. తన నిజాయితీ ఏంటో సిట్ ముందు నిరూపించుకుంటానన్నారు. సిట్ విచారణ అనంతరం అన్ని విషయాలు చెబుతానని, అంతవరకు సమయంను పాటించాలని తెలిపారు. హైదరాబాద్లో పబ్ ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని సినీ హీరో తరుణ్ అన్నాడు. డ్రగ్స్ వ్యవహారంలో విచారణకు తన తండ్రితో కలిసి సిట్ కార్యాలయానికి వచ్చారు. 7 ఏళ్ల క్రితం ఓ పబ్లో తాను పార్ట్నర్గా ఉండేవాడిని చెప్పాడు. తన నిజాయితీ ఏంటో సిట్ ముందు నిరూపించుకుంటానన్నారు. సిట్ విచారణ అనంతరం అన్ని విషయాలను చెబుతానని, అంతవరకు సమయంను పాటించాలని తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, హైదరాబాద్లో పబ్ ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని సినీ హీరో తరుణ్ అన్నాడు. అదేవిధంగా డ్రగ్స్ వ్యవహారంలో విచారణకు తన తండ్రితో కలిసి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నవీన్, ప్రస్తుతం తరుణ్ విచారణ కొనసాగుతూ ఉంది. అయితే తరుణ్ సంబంధించి తను ఎప్పుడైతే డ్రగ్స్ విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ కావచ్చు, అలాగే మరోవైపున దీనికి సంబంధించి కాల్ డీటెయిల్స్ కావచ్చు, అంటే ఎవరైతే దీని డ్రగ్స్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ కాల్ డేటాలో నిందితుడిగా ఉండే అవకాశం కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పలు అంశాలకు సంబంధించి ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎన్ఫోర్స్మెంట్ సేకరించిన సాక్ష్యాధారాల ప్రకారమే నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఎలాంటి ఆరోపణలు లేకుండా, ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చే అవకాశం లేదు. అది కూడా డ్రగ్స్ యాక్ట్ ప్రకారం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ కనుక ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా లేదు. సో ఖచ్చితంగా తరుణ్ సంబంధించి పక్కా సమాచారం ఉందని చెప్పి ఉంటా ఉంది. అలాగనే గతంలో ఆయన డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిగా కాకుండా తర్వాత డ్రగ్స్ విషయంలో కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసి ఆ ఈవెంట్స్ ద్వారా పలువురు హీరోలకి, తర్వాత హీరోయిన్లకి కూడా డ్రగ్స్ ను సప్లై చేశాడు. తర్వాత డ్రగ్స్ కు సంబంధించిన ఎవరైతే కీలక నిందితుడు ఎవరైతే ఉన్నాడో కెల్విన్ తో సంబంధాలు ఉన్నాయి, గ్యాంగ్ కూడా సంబంధాలు ఉన్నాయని చెప్తున్న పక్కా సమాచారం మేరకే ప్రస్తుతం తరుణ్ ని విచారణ కొనసాగుతుంది. తరుణ్ విచారణలో అనేక కీలకమైన విషయాలు, అంటే దీనికి సంబంధించి యంగ్ హీరోయిన్లకు సంబంధించిన ఆ టీం తరుణ్ కి ఎప్పుడు టచ్ ఉండేవాళ్ళు, అలాగనే వీళ్ళందరూ కలిసి ప్రస్తుతం ఇక్కడ శిక్ష ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న
దానికి సంబంధించి తరుణ్ దగ్గర నుంచి కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తరుణ్ అనేక విషయాలు చెప్పడానికి సుముఖంగా లేనప్పటికీ ప్రస్తుతం సిట్ అధికారుల దగ్గర ఏమైతే ఎవిడెన్స్లు ఉన్నాయో, ఏమైతే సాక్ష్యాలు ఉన్నాయో దాని సాక్ష్యాలు చూపించి దానికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అంటే 3 అంశాలు. ప్రస్తుతం అయితే తరుణ్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా, తర్వాత ఈ డ్రగ్స్ కు సంబంధించిన అమ్మకందారులు అంటే సెల్లర్స్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాల్సి వచ్చింది, వాళ్ళతో ఫోన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్న విషయాలపైనే కాకుండా తనతో పాటు డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులు ఎవరు, ఆ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులకు సంబంధించి నాకు సంబంధం లేదు అని చెప్పినప్పుడు కూడా ఆ సంబంధం లేకుండా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ముందస్తుగానే కాల్ డీటెయిల్స్ తర్వాత టవర్ లొకేషన్స్ అవన్నీ కూడా సాక్ష్యాధారాలుగా ముందుగానే పెట్టుకున్నారు. సో పలా సమయంలో ఈవెంట్ జరిగింది, ఈవెంట్ లో మీరందరూ పాల్గొన్నారు, ఆ పాల్గొన్న క్రమంలో ఆ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులు మీరు ఉన్నారని చెప్పినప్పుడు తన ఎట్టి పరిస్థితి తప్పించుకునే అవకాశం లేదు. సో అలాంటి పక్కా సాక్ష్యాధారాలతో ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది. అయితే ఉదయం కూడా జరిగిన విచారణ ఫ్రెండ్లీ వాతావరణం జరిగింది. అయితే మరి కాసేపట్లో లంచ్ బ్రేక్ తర్వాత చాలా కీలకమైన సాక్ష్యాధారాలను ప్రొడ్యూస్ చేసి దాని పరంగా తరుణ్ విచారించే అవకాశం కనిపిస్తూ, అలాగనే మొన్న పూరి జగన్నాథ్ ఎప్పుడైతే దాదాపు దీర్ఘ విచారణ 10 గంటల తర్వాత సుబ్బరాజు దాదాపు 12 గంటల పాటు విచారణ చేశారు. ఈ రోజు తరుణ్ దగ్గర గురించి కూడా కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఒక ఉదయం మార్నింగ్ పూట ఒక సమాచారం అంటే అప్పుడు సబ్రవాళ్ళు ఇంటర్నేషనల్ డ్రగ్స్ గ్యాంగ్ బెదిరించింది అని చెప్పేసిన నేపథ్యంలో ఈ ఏమైతే ప్రస్తుతం ఈ పబ్బులు తర్వాత పబ్బులను అడ్డగా చేసుకునే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, తర్వాత ఈ డ్రగ్స్ వ్యాపారం పబ్బులు అడ్డగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలోనే ఆ కాల్స్ వచ్చి ఉండొస్తున్న నేపథ్యంలో నిన్న పబ్బు వారి సంఘాన్ని పిలిచి వార్నింగ్ ఇవ్వడం జరుగుతోంది. పబ్బుల్లో ప్రత్యేకమైన కొన్ని రూముల్లో సీసీ కెమెరాలు లేకుండా మిగతా అన్ని ఏరియాలో సీసీ కెమెరాలు ఉంటాయి, కానీ అన్ని ఏరియాలో కంపల్సరీ సీసీ కెమెరాలు పెట్టాలి. అలాగనే సమయాన్ని మించి వాళ్ళు ఎప్పుడైతే సరే పబ్బులు నడిపిస్తున్నారో అది కూడా ఒకవేళ దృష్టిలో దానికి కఠిన చర్యలు ఉంటాయి. అలాగనే డ్రగ్స్ లాంటివి కనుక అమ్మితే మాత్రం లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని కూడా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో చాలా స్పష్టంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ అనే వాటిని ప్రొహిబిట్ చేశాము. ఒకవేళ పబ్బుల్లో కావచ్చు మరి ఎక్కడైనా సరే ఈ నిషేధిత డ్రగ్స్ కనుక వాడితే మాత్రం వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడమే కాకుండా వాళ్ళ మీద క్రిమినల్ చర్యకు పాల్పడతామని చెప్పినట్టు కూడా కొద్దిసేపటి క్రితమే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎన్ఫోర్స్మెంట్ నోట్ ఒక ప్రశ్న కూడా జారీ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఇప్పుడు తరుణ్ విచారిస్తున్న క్రమంలో పబ్బుల ఆధారంగా డ్రగ్స్ అమ్మకాలు, తర్వాత ఈ పబ్బుల్లో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో యువ హీరోయిన్లు, తర్వాత అంటే బడా నిర్మాతలు చెందిన సమన్వయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది, పేరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చింది. అంటే తరుణ్ పబ్బు నడిపించిన క్రమంలో అనేక మంది రకరకాల ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు నిన్న పూరి జగన్నాథ్ కావచ్చు, తర్వాత రవితేజ గారు కావచ్చు, ఇలా పలువురు ఎవరైతే డ్రగ్స్ కు సంబంధించిన నోటీసులు తీసుకున్నారో తీసుకున్న వాళ్ళందరూ కూడా గతంలో పబ్బుకు వచ్చినట్టుగా ఫోటోలు కూడా ఉన్నాయి. అలానే ఇప్పుడు ఏమైతే తరుణ్ విచారణ చేస్తున్న క్రమంలో ఇప్పటికే కొన్ని పబ్బులకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్లు అంటే సీసీ కెమెరా ఫుటేజ్, తర్వాత టవర్ లొకేషన్స్, వాట్సాప్ మెసేజ్లు, అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్, ఇలా అనేక రకాల 8 ఎవిడెన్స్లను పెట్టుకుని ప్రస్తుత విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. నవీన్. రైట్, ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.